హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టైం లేనప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ సేమియా కేసరిని తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకుంటానండి, కానీ కిస్మిస్ ముందుగా వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి ముందుగా జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని అవి 50% వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో సేమియాని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ రోస్టెడ్ సేమియానే తీసుకున్నాను, అయినప్పటికీ కూడా నేతిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మరొక నిమిషం పాటు వేయించుకుంటున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచేసుకోవచ్చండి. మరీ ఎక్కువ వేగించొద్దు, మాడిపోతే టేస్ట్ బాగోదు కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు సేమియాని అంతటినీ కూడా తీసి పక్కన ఉంచేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్లో 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో నేను కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నానండి. కుంకుమ పువ్వు ఆప్షనల్. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది 70% కుక్ అయిన తర్వాత యాలకుల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత యాలకుల పొడిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అంతా సేమియాకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ సేమియాకి 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సేమియా 80% కుక్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్నాక మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. సో 3 నుంచి 4 నిమిషాలకి మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. మీరు షుగర్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ని కూడా తీసుకోవచ్చు. సో చూస్తున్నారా, షుగర్లో నుంచి వాటర్ కూడా బయటికి వస్తూ ఉంది కదా. మిక్స్ చేసుకుంటూ 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో మనకి 3-4 నిమిషాలకి చూసుకున్నట్లయితే సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సేమియా కేసరి కూడా రెడీ అయిపోతుందండి. ఇలా మనకి సేమియా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి. సేమియా రెడీగా ఉన్నిందనుకోండి, మీరు ఇన్స్టెంట్గా ఒక 5-10 మినిట్స్లో ఈ స్వీట్ని తయారు చేసేసి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంత ఈజీగా స్వీట్ తయారు చేసేసుకోవచ్చు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ స్వీట్ని తయారు చేసేసుకోండి, మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.